పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి దావీదు ఏమంటున్నాడో చూడండి. కీర్తనలు 17:3లో మరి దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, రాత్రివేళ దేవుడట ఆయనను దర్శించినప్పుడట ఆయన హృదయాన్ని, అంటే దావీదు హృదయాన్ని పరిశీలించినప్పుడంట, ఆయనను పరిశోధించినప్పుడు, రాత్రివేళ అనంటే శ్రమకాలంలో ఆయనను పరిశీలించినప్పుడు, ఇప్పుడు శ్రమకాలం వచ్చినప్పుడు ఏమవుతాం, దేవుని దారి నుంచి మనము తప్పిపోతాం. కానీ మరి దావీదైతే ఆయనకు శ్రమ వచ్చింది, కానీ అటువంటి శ్రమలో కూడా దేవుణ్ణి అంటున్నాడు కదా, నువ్వు నన్ను పరిశోధించితే నీవు అంటే పరిశోధిస్తే నా లోపల ఏ దురాలోచన కూడా, అంటే అంతరంగంలో అన్నట్టు, ఆలోచన అంటే అంతరంగంలోనే వస్తుంది కదా, దురాలోచనలు కూడా నాకు రాలేదు, నేను అతిక్రమింపలేదు. నీ నోటి మాట చేత, అంటే దేవుడిచ్చినటువంటి నోటి మాట అంటే వాక్యము, ఆయన వాక్యాన్ని ఆయన అతిక్రమింపకుండా దేవుడు నోటి నుండి వచ్చే మాటను ఆయన అంగీకరించి, అంటే ఏం చేసిండంటే ఆయన దావీదు అతను కాపాడుకుంటూ దేవుని మార్గంలందు ఆయన నడుచుచు ఆయన నడకలను స్థిరపరచుకొని ఆయన కాలు జారకుండా ఉన్నాడంట. మరి మన విషయం ఏంటిది? శ్రమకాలంలో మనము దేవుని మార్గం కాకుండా వేరే మార్గంలో మనము నడుస్తున్నామా? మన మార్గము దేవుని మార్గమై ఉన్నదా? మరి రాత్రి కాలమునంటే శ్రమకాలంలో దేవుణ్ణి మనం విడిచిపెట్టు వారమై ఉండొద్దు. ఇంకేమంటున్నాడు 19వ కీర్తన 14లో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. ఆయననే విమోచిస్తాడు. మన శ్రమ అంతయు విమోచించేవాడు ఆయననే. అంతేకాదు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములవునుగాక అంటున్నాడు. అటువంటి ప్రార్థన మనం చేసే వారమై ఉండాలి. అటువంటి హృదయము, అటువంటి మాటలు కలిగిన వారమై మనం ఉండాలి. దావీదు వలె ప్రార్థించు వారమై ఉండాలి. దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకునేటట్టు హృదయానుసారంగా ఉండాలి అనంటే మన అడుగుజాడలు ఆయన సన్నిధిలో నిలవాలి. ఆయన వాక్యంలో స్థిరపరచుకున్నాడు దావీదు. ఆ విధముగా మనం కూడా ఆయన వాక్యములో మన అడుగులను స్థిరపరుచుకొని మన మార్గములు విడువక, దేవుని మార్గములు విడువక మన యొక్క అడుగులను స్థిరపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. అటువంటి మన మాటలు కానీ, మన హృదయ ధ్యానం అంటే లోపల ఆలోచనలు కానీ ఆయనకు అంగీకృతములుగా మనం